ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోని నేను చాలా వేదనతో, చాలా బాధతో, గుండెంత బరువుతో చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన నల్గొండ బస్టాండ్లో 15 నెలల బాబుని వదిలేసి వెళ్ళిపోయిన తల్లి గురించి మీరు విన్నారా? కేవలం 15 నెలల బాబు, ఆ బాబుని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయినటువంటి తల్లి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ బాబు పేరు ధనుష్, తన తల్లి పేరు నవీన. ఈ నవీన అనే ఒక సహోదరి ఆ 15 నెలల బాబుని బస్టాండ్లో వదిలేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఆ ప్రియుడి కోసం వదిలేసి వెళ్ళినటువంటి సంఘటన చాలా బాధేసింది. తను ఆ నవీన అనే ఒక సహోదరి ఆ 15 నెలల బాబుని ఆ బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అమ్మ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు, వెతుకుతున్నాడు. మా మమ్మీ ఎక్కడా, మా అమ్మ ఎక్కడా? గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నాడు. మమ్మీ 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 అని ఏడుస్తున్నాడు. అంత గుండెలు పగిలేలా ఏడుస్తున్న రాని మమ్మీ. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎంత బాధాకరమో. అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు. ఒక్కసారి ఈ వీడియో ఫుటేజ్ చూడండి. ఈ వీడియో ఫుటేజ్లో ఎంత బాధ కలిగిస్తుందండి. కన్న తల్లి కోసము ఆ పసి బిడ్డ ఎంత గోజాడుతున్నాడో, ఎంత ఏడుస్తున్నాడో ఒక్కసారి చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మానవత్వం కనుమరుగైపోతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతితో చెప్పాడు, అంత్యదినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. ఏలయనగా స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. స్వార్థం, నా ఎంజాయ్మెంట్ నాదే, నా సంతోషం నాదే, ఎవరెటైనా పోని, చివరికి నా కన్న పిల్లలు ఎటైనా పోని, నా తల్లిదండ్రులు ఎటైనా పోని, నా భర్త ఎటైనా పోని, ఎటైనా పోని, నేను ఎంజాయ్ చేయాలి, నేను సంతోషంగా ఉండాలి అనొక దురాశతో కన్న బిడ్డలను, తల్లిదండ్రులను, భర్తలను, భార్యలను మోసము చేస్తున్న ఈ సమాజంలో బ్రతుకుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. అంటే పిల్లలు లేని వాళ్ళు లేరు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరని ఏడుస్తున్నటువంటి ఈ సమాజంలో అంత చక్కని కుమారుణ్ణి పొందుకున్నటువంటి ఆ తల్లి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ప్రియుడి కోసము వదిలేసి వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి అబ్బాయే ముఖ్యమైపోయినాడు. 9 మాసాలు మోసింది, కన్నది, అంత కన్నా ఆ ప్రియుడే ముఖ్యమైపోయాడు. అన్ని సంవత్సరాలు కాపురం చేసినటువంటి భర్త వద్దు, అనేక ప్రమాణాలతో వివాహం చేసుకున్నాం, భర్త కనబడడం లేదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎంత బాధ అనిపిస్తుందంటే మానవత్వం మంట కలిసిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎవరెటైనా పోని, నేను సంతోషంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. చూడండి, ఇన్స్టాగ్రామ్ దేనికి ఉపయోగిస్తున్నారండి? మంచి పనులకు ఉపయోగించాలా? ఫేస్బుక్ దేనికి ఉపయోగిస్తున్నారండి? మంచి పనులకు ఉపయోగించాలా? ఈ గెట్ టుగెదర్లని పెట్టుకుంటున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని, విద్యార్థుల సమ్మేళనం అని పెట్టి ఎప్పుడో పరిచయంలో ఉన్నటువంటి వ్యక్తులు కలవగానే పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడం, పాత 10th క్లాస్లో, ఇంటర్ క్లాస్లో లవ్లు మళ్ళీ చిగురిస్తున్నాయి. ఎంతమందిని చూడట్లేదు? ఎందుకని? కట్టుకున్న భర్త ఏమైపోతాడు, కట్టుకున్న భార్య ఏమైపోతుంది? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో జతపరచబడిన తర్వాత, భార్య భర్తలుగా జతపరచబడిన తర్వాత చావు మనలను ఎడబాపు వరకు
ఇద్దరు ప్రేమానురాగాలతో వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, వీటన్నిటికీ కారణం ఏంటిదంటే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం, లగ్జరియస్ లైఫ్కి అలవాటు అయిపోవడం. చూడండి, తన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ఎవరు కొనిచ్చారు? భర్తే కదా. భర్త ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తే ఆ సెల్ ఫోన్ చేతికి వస్తుంది. అంటే ఎవరు ఎటైనా పోనీ నేను సంతోషంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అని ఆలోచించే సమాజంలో మనం బ్రతుకుతున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇదంతా కూడా ఇటువంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయి అంటే జారత్వము కలిగినటువంటి వారికి, జారత్వము కలిగినటువంటి వారికి, వ్యభిచారము ఆలోచన కలిగినటువంటి వారికి ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో, వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునుక మాత్రమే మిగిలియుండును. వేశ్య సాంగత్యము చేసేవారికి కేవలం రొట్టె తునుక మాత్రమే ఉంటుందంట. ఈరోజు వేశ్య సాంగత్యము చేసేవారు అనేక మంది ఈరోజు ఆర్థిక ఇబ్బందుల గుండా అప్పులలో కూరుకుపోతూ ఉన్నారు. ఎందుకంటే వేశ్య సాంగత్యము చేస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, రొట్టె తునుక మాత్రమే మిగులుతుందంట. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మారు మనసు పొందు. అదేవిధంగా సామెతల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం, జారశ్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము, దారి తప్పి అది నడుచు త్రోవలలో పోకుము. జారశ్రీ ఎటువైతే పోతుందో అటువైపు వెళ్ళకుము. జారశ్రీ చూపు వైపు నీ చూపు పడొద్దు. జారశ్రీ వైపు నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. దేవుని వాక్యము క్లియర్గా నీతో మాట్లాడుతుంది. ఇటువంటి ఆలోచనలు ఫేస్బుక్లో మెసేజ్లు పెడతారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడతారు, నెంబర్ తెలుసుకొని వాట్సాప్లలో మెసేజ్లు పెడతారు. వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఈరోజు నీ పిల్లలు దీవించబడాలంటే, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబము దీవించబడాలంటే, నీ కుటుంబము సస్యశ్యామలముగా వర్ధిల్లాలి అంటే అటువంటి జారశ్రీ వైపు నువ్వు వెళ్తే రొట్టె తునుక మాత్రమే మిగులుతుందంట. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చిగిలించి నిన్ను లోపరచుకొననీయకుము. నీ హృదయంలో ఆశ కూడా పడొద్దు. జారత్వము కలిగి మనము జీవించడానికి వీలు లేదు. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో, మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును అంట. మిక్కిలి విలువగలైనటువంటి ప్రాణం. ఈ ప్రాణం ఎవరిచ్చారు? తన ప్రాణాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి మనకు బహుమానంగా ఇచ్చాడు దేవుడు. అందుకనే విలువైన ప్రాణం, విలువైన జీవితం, విలువైన ప్రాణాన్ని, ఈ విలువైన జీవితాన్ని మనం వృధా చేసుకోవడానికి వీలు లేదు. కనుక ప్రియదేవుని జనాంగమా, జారశ్రీ జోలికి వెళ్తే మన ప్రాణానికి ప్రమాదం. ఈరోజు ప్రియదేవుని జనాంగమా, జారత్వపు ఆలోచనలు తొలగిపోవాలి. భార్య భర్తను హత్తుకొని ఉండాలి, భర్త భార్యని హత్తుకొని ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో మన పిల్లలు దీవించబడతారు, మన కుటుంబాలు దీవించబడతాయి. దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, మీ పిల్లల కొరకు కష్టపడండి, దేవుని పరిచర్య కొరకు పాటుపడండి. మీరు, మీ పిల్లలు, మీ భార్య, మీ కుటుంబం సస్యశ్యామలముగా వర్ధిల్లాలంటే కుటుంబ ప్రార్థన చాలా అవసరం. కుటుంబ ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని లేవనెత్తుతుంది. కుటుంబ ప్రార్థన కుటుంబంలో శాంతి నెమ్మదిని ఇస్తుంది. కుటుంబ ప్రార్థన కుటుంబంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి జారత్వపు ఆలోచనలకు, ఇన్స్టాగ్రామ్లకు, ఫేస్బుక్లకు, వాట్సాప్లకు మనందరము దూరముగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆ నల్గొండలో జరిగినటువంటి సంఘటన మరి ఎక్కడ జరగకుండా ఉండాలని,
ఆ ధనుష్ అనే బాబుకి దేవుడు మంచి ఓదార్పునివ్వాలని, మరి ఆ బిడ్డ మారు మనసు పొందాలని ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. దయచేసి ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తున్నావా, ఫేస్బుక్లో చాట్ చేస్తున్నావా, వాట్సాప్లో చాట్ చేస్తున్నావా, నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నా, ఈ మాటలు వినైనా నువ్వు మారు మనసు పొందుదువుగాక. ఈ కొద్ది మాటలు నా దేవుడు దీవించునుగాక. తండ్రి స్తోత్రం ప్రభువా, బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, ఏ ఒక్క చెల్లైనా ఒక తమ్ముడైనా మారు మనసు పొందుదురుగాక. ప్లీజ్ ప్రభువా, జారత్వము స్త్రీతో ఉంటే ప్రభువా మరణము అని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది. జారత్వము కలిగిన స్త్రీతో సహవాసము చేస్తే రొట్టె ముక్క మాత్రమే మిగులుతుందని నీ వాక్యం సెలవిస్తుంది. ప్లీజ్ ప్రభు, నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాను ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృప కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.